చేయొద్దు, వారి మీద తప్పు వస్తుంది కాబట్టి, లేదంటే వీరి మీద తప్పు వేయాలి కాబట్టి అనే విధంగా నడుస్తున్నాయా? గుడ్ మార్నింగ్ ప్యానెల్ మిత్రులకు మరియు ఐ న్యూస్ ప్రేక్షకులకు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫాన్ వల్ల వరదల వల్ల బీభత్సం సృష్టించి ఆశువులు బాసిన ప్రజానికానికి అందరికీ వారి కుటుంబానికి మన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అయితే మీరు అన్న ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది. రాజకీయ నాయకులు ప్రజల సమస్యల కన్నా వారి యొక్క ప్రాతినిధ్యం, వారి యొక్క స్వలాభాపేక్షనే ఎప్పుడు కూడా నిరంతరం దానిపైనే పనిచేస్తారు. ప్రజలు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మనకు ఒక అవకాశం ఉంటుంది, ప్రశ్నించవచ్చు, లేకపోతే పని చేయవచ్చు. ఈ రెండు కాన్సెప్ట్లతోని రాజకీయ నేపథ్యం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ వరదలు రాకపోవడమో లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడకపోతే ఇవాళ వీళ్ళు ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇంకో చిల్లర మల్లర వేరే మాట్లాడుకునే వాళ్ళకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు ప్రశ్నించే అవకాశం ఎక్కడొస్తుంది, లేకపోతే ప్రజల ముందు పోయే అవకాశం ఎక్కడొస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా ఉంటేనే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. ఆ సమస్యల పైన ఉన్నదానికి ఇంకా కొంచెం తోడు పెట్టేసి ఇంకో కొంచెం కలగలిపి ఇంకో సమస్యను గొర్రెంతను కొండంతగా చూపించాలనేటువంటి కాన్సెప్టే ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమాలు ఎందుకు ఉంటాయి? సమస్యలు ఉంటాయి. సమస్య లేకపోతే ఉద్యమం ఉండవు. ఉద్యమం లేకపోతే ఎవడి పని వాడు చేసుకుంటాడు కదా. ఎవడి ఇంట్లో వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, ఇంకో పని చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు. రాజకీయ నాయకులు అప్పుడు ఎక్కడ ఉంటారు? అందుకే ప్రజాస్వామ్యం అనే ఒక పేరుతోని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొని వాళ్ళ జీవితము, వాళ్ళ రాజకీయ పార్టీల మనుగడ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, ఊసరు వెళ్ళేలాగా మారుతూ ఉంటారు. సో ఇవాళ కూడా ప్రజా సమస్యల పైన ప్రశ్నించవచ్చు ఏ పార్టీ ఉన్నా. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీ. సో ప్రజలు సమస్యలలో కూరుకుపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా ప్రభుత్వ అధికార పార్టీ అయినా వాళ్ళ యొక్క బాధ్యతాయుతమైనటువంటి సూచనలు ఇవ్వాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సమస్యలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఈ రివ్యూ అంతా అయిపోయినాక మాట్లాడవచ్చు, కానీ వేడిల్నే మాట్లాడాలనేటువంటి తత్వం, ఆ సమస్యను అప్పుడే ఇంకా కొంచెం జటిలం చేయాలి అనేటువంటి తత్వమే తప్ప సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అంటే ఒక వైఎస్ఆర్సీపీని అనట్లేదు, నేను ఎక్కడైనా అంటున్నాను. ఇవాళ ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు ఎంతమంది ఎన్ని వాహనాలు పెట్టి వాళ్ళను రెస్క్యూ చేశారు? మరి ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి కాలనీలలో ఆ పార్టీ నాయకత్వం లేకపోతే కార్యకర్తలు ఉంటారు. మరి అవి ఏమైనా చూపించారా? 800 కోట్లు ప్రజలకు ఆర్థిక సహాయమో లేకపోతే ఇంకా నిత్యావసర సరుకులో లేకపోతే వాటెవర్ రకరకాల సర్వీసెస్ చేయొచ్చు కదా. చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే గుర్తిస్తారు అది ఏ పార్టీ చేశారు. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత చేశారు, అధికారంలో లేని వాళ్ళు ఎంత చేశారు. ప్రజలు పోయి సమస్య పోయి మాట్లాడితే వాడు ఇల్లు వదిలేసుకొని పిల్లల్ని వదిలేసుకొని ఈయన నాయకుడు వస్తుందంటే ఈయన నాయకుడిని చుట్టూ తిరగాలి. అక్కడికే ఎందుకు పోవాలి? మీరు ఆ సమస్యను ఆ ప్రాంతంలోకే ఎందుకు పోయి మాట్లాడాలి? వీడియో కాన్ఫరెన్స్ పెట్టచ్చు కదా, మొబైల్లో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ పబ్లిసిటీ గడుపుకోవాలనేటువంటి తత్వం రాజకీయ నాయకుల నేపథ్యం, ఆలోచన విధానం మారాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ జైల్లో ఎంపీ గారు అక్కడ పోయి జైల్లో పరామర్శించారు అంటే అవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్లో కానీ ఎవరైనా మరణించినప్పుడు కానీ వాళ్ళకి ఏంటిది అంటే అక్కడ పోయి వాళ్ళకు పోకపోతే ఆ లీడర్ని పట్టించుకోలేదని అంటారు. పోతే వేరే అసలు ఆ పరామర్శించడం కంటే వీళ్ళ అలజడి హంగామా రకరకాలుగా అంటే ఒక 100 మంది 1000 మంది జన సమీకరణ, మీడియా అటెన్షన్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకోసం పోవాలి. మనం ఫోన్లోనైనా పరామర్శించవచ్చు, తర్వాతనైనా పరామర్శించవచ్చు. పరామర్శించిన వరకు ఓకే, పరామర్శించిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దాని గురించి కూడా మాట్లాడదాం. పశుపతి గారు ఒక్క నిమిషం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.